కందువగుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మిల్తానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾ ಪುರೆ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ. ఎవరు అంటే అష్టమూర్తి స్వరూపుడైన పరమేశ్వరుడు. ఆయన్ని జలస్వరూపుడిగా చెప్తారు. ఆ పరమేశ్వరుడు తనను 8 రూపాల్లో మార్చుకున్నాడు. అందులో మొట్టమొదటిది సద్యోజాతం. సద్యోజాతము అనేది మొత్తము భూమి మొత్తానికి ఆయన అధిష్టాత, సద్యోజాతం అనే రూపం. రెండోది వామదేవం. వామదేవుడు అనేటటువంటి ఆయన మొత్తము జలాలన్నిటికీ అధిష్టానం. మూడోది అఘోరము. అఘోరుడు అనేటటువంటి ఆయన మొత్తం అగ్నులకి ఆయన ప్రధానం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. ఈ తత్పురుష అనేటటువంటి ఆయన వాయువులన్నిటికీ మూలం. అన్ని వాయువులు తత్పురుషుడి వల్ల వస్తాయి. ఆ తర్వాత పైన ఉండేవాడు ఈశాన. ఈ మొత్తము ఆకాశాలన్నిటికీ కూడా ఆయన అధిష్టానం. ఈ ఆకాశాల మీద ఉండేటటువంటిది మనోమయమైనటువంటి చక్రం, సహస్రారము అంటారు. కాబట్టి మనోమయము అనేటటువంటిది ఈశ్వరతత్వంగా చెప్పారు. ఇక ఆ మనోమయము కూడా దాటిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క సంగమం అయ్యేటటువంటి స్థానము సప్తమం. అష్టమము ఇంకా పార్వతి అనేటటువంటిది లేదు, ఉన్నది ఒకటే సదాశివుడు అనే నిజాత్మకత్వం. అంటే ఆ పార్వతి అమ్మవారు కూడా శివుడు అయిపోయింది, ఇంకా రెండోది లేదు అనే స్థితి. ఈ విధంగా అష్టమూర్తులు మనకు చెప్పగలరు. అంటే మూలాధారము దగ్గర ఉన్నది పరమేశ్వరుడు, స్వాధిష్టానము దగ్గర ఉన్నది పరమేశ్వరుడు, మణిపూరము దగ్గర ఉన్నది పరమేశ్వరుడు, అనాహతము దగ్గర ఉన్నది పరమేశ్వరుడు, అలాగే విశుద్ధ దగ్గర ఉన్నది పరమేశ్వరుడు, ఆజ్ఞలో ఉన్నది పరమేశ్వరుడు, సహస్రారంలో ఉన్నది పరమేశ్వరుడు. అక్కడి నుంచి బ్రహ్మనాడి ద్వారా కుడిపక్క హృదయములో, ఆ హృదయ కుహరములో పరమాత్మ అని చెప్తామే, ఆ పరమాత్మ ఇది 8వ చక్రం. ఇది చాలా తక్కువ మందికి. బ్రహ్మనాడి నుంచి ఆఖరికి హృదయములో ప్రతిష్ఠితుడైన పరమాత్మ ఎవరయ్యా అంటే ఆయన సహస్రారం దాటాక కూడా ఇంకా ప్రయాణం ఉంది. అంటే సహస్రారంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వం ఉంది, శక్తి ఆత్మ. ఇక్కడ ఇంకా ఏకత్వము అనడానికి ఉన్నది ఒకటే, రెండోది ఉండే అవకాశము లేనటువంటిది. ఏమిటి దీని గొప్పతనం అంటే అది ఆనందము. ఆనందం అనేది మీలో, నాలో, కనిపించేటటువంటి అందరిలో ఆనందం ఒకటే. ఈ ఆనందంలో ఏమండి నా అంతా ఒకటే అని చెప్తున్నారు కదండి. నా ఆనందం వేరు, నా ఎదుటివాడు ఆనందం వేరు అంటే ఆ ఆనందాన్ని అనుభవించేవాడు వేరు, కానీ ఆనందం ఎప్పుడు ఒకటే. అట్లాగే పరమాత్మ సర్వవ్యాపకమై తాను ఒకడే అయ్యుండి కూడా ఎవడు ఎలా అనుభవిస్తున్నాడో వాళ్ళందరికీ అన్ని రకాల అనుభవాల ఆనందాలని కలిగిస్తుంది. అనుభవించేవాడు ఉన్నంత దాకా ఆనందానికి ఒక పరిమితి ఉంటుంది. అనుభవించేవాడు లేనప్పుడు ఆనందమే వాడయ్యి ఉంటాయి. ఈ బ్రహ్మానందం ఏమిటి అంటే ఈ బ్రహ్మానందం అంతా కూడా ఆ రామతత్వమయ్యా, అకార ఉకార మకారాత్మకమైనటువంటి రామతత్వం. ఈ పరబ్రహ్మ వస్తువు ఆ రాముడు అభేదం. ఈ పరమేశ్వరుడు ఎవరైతే మన హృదయంలో చెప్పుకుంటున్నామో ఈయన ఆయన అభేదం. ఈ అభేదము జనాలందరికీ తెలియాలి. అది భౌతికంగా 2 రూపాలుగా ఇద్దరు కనిపిస్తున్నారు, ఒకటి శివుడిగా, ఒకటి రాముడిగా. ఈ పూర్తి రామతత్వమైన ఆత్మతత్వం ఎవరి దగ్గర ఉంది అంటే అంతా పరమేశ్వరుడి దగ్గర ఉంది. ఎంత గ్రంథం అయి ఉందండి అంటే 100 కోటి ప్రవిస్తరం, 100 కోట్ల. ఈ పైకి మీకు కనిపించే 100 కోట్లు అనేటటువంటిది శ్లోకము, పద్యము, సంఖ్యగా. కానీ మన లోపల ఉండేటటువంటి ప్రాణాలు, నాడులు, సమస్తమైనటువంటి మర్మశక్తులు అన్నీ 100 కోట్లు ఉన్నాయి. ఈ 100 కోట్లు అంతా కూడా ఆ బ్రహ్మానందమైన రామమయమే. ఆ అణువులోనూ రాముణ్ణి దర్శించగలం. 100 కోట్లు ఉన్నాయి. ఈ 100 కోట్లు అనేటటువంటి సంఖ్య మొత్తము ఈశ్వరాధీనమై ఉంది. ఈ ఈశ్వరాధీనంలో ఉన్న 100 కోట్ల తత్వమైనటువంటి దాన్ని దేవతలు, మనుష్యులు, రాక్షసులు మన శరీరంలోనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడో బయట లేరు.
ఈ లోపల ఉన్న దేవతలు, లోపల ఉన్న మనుష్యులు, లోపల ఉన్నటువంటి రాక్షసులు, యాంటీ ఏజెంట్స్ అన్నీ లోపలే ఉన్నాయి. ఈ 3 మాకు పంచండి అంటే మాకు పంచండి బ్రహ్మానందాన్ని అన్నాడు. సరే పోండిరా పంచుకోండి అని చెప్పి 33 కోట్లుగా పంచాడు. ఆ కోటి ఎవరికి ఏం చేస్తావని, 33 లక్షలు తీసు, ఆ లక్ష ఏం చేస్తావన్నారు. మళ్ళీ 33,000 ఇచ్చాడు. ఆ మిగిలిన 1000 ఏం చేస్తావన్నాడు. 333 శ్లోకాలు ఇచ్చేశాడు పరమేశ్వరుడు. ఆ ఒక్క శ్లోకం ఏం చేస్తామన్నాడు. అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, 32 అక్షరాలు దానికి. అరే ఇది పంచడం చాలా కష్టము, అయినప్పటికీ 32 అక్షరాల మొత్తం ఈ శతకోటి ప్రవిస్తరంలో 2 అక్షరాలు నేను ఉంచుకొని మిగతావన్నీ మీకు ఇచ్చేస్తాను అని 10 అక్షరాలు ఇస్తే రా మా అని ముగిసేటటువంటి చివరి 2 అక్షరాలు పరమేశ్వరుడి దగ్గర ఉన్నాయి. అయితే ఈ 100 కోట్ల రామాయణం ఎక్కడ మొదలైందయ్యా అంటే శ్రీ అనే అక్షరంతో మొదలైంది. మరి ఎక్కడ ముగిసిందండి? పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి 2 అక్షరాలైన రామ దగ్గర ఆగింది. అందుకనే కాశీలో ఎవరైనా మరణిస్తే ఆయన ఆ 2 అక్షరాలని బోధిస్తాడు, ఆ 2 రామ తారకం. అందుకనే ఆ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడిని అడిగింది, ఆయన ఇదేదో విశ్వము, విష్ణువు, సహస్రనామము ఇవన్నీ చెప్తున్నారు, ఈ కలియుగంలో విష్ణు సహస్రనామము పరిపూర్ణంగా శుద్ధంగా అక్షరస్ఖాళిత్యం లేకుండా చదవగలిగే వాళ్ళు ఎంతమంది, మరి వీళ్ళు ధరించాలంటే ఏం చేయాలని పార్వతీ అమ్మవారు అడిగితే పరమేశ్వరుడు చెప్తాడు. ఆవిడ అన్నదేమిటి? కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం ఏమ్మా? కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతమిచ్చామ్యహం ప్రభో. ఆ ఒక్క చిన్నది ఏదైనా చెప్పయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నీ విష్ణు సహస్రనామాలు ప్రపంచంలో ఉండేటటువంటి నువ్వు తీసుకున్న అన్నీ కూడా ఎక్కడో లేవమ్మా పార్వతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణ. ఈ శ్రీరామ అనే శబ్దం వాడతాడు. ఆ 100 కోట్ల రామాయణము సమస్తమైన సంపదల నుంచి రామశబ్దం దాకా ఉన్నటువంటి దాన్ని శ్రీరామ అంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సహస్రారం దగ్గర అమ్మవారు అయ్యవారు కలిసింది శ్రీరామ. తర్వాత ఏం చేశాడు? రామేతి. హృదయంలోకి వెళ్ళాక ఆ శ్రీ రాముడితో ఐక్యం అయిపోయింది, ఆ సీత రాముని యందు ఐక్యం అయిపోయింది. రామేతి. ఇలా శ్రీరామ రామేతి రమించాలి. ఎక్కడ రమించాలి? మనోరమే, ఈ మనస్సు యందు రమించాలి. అప్పుడు ఏమవుతుందయ్యా? ఈ సహస్రనామాలు విశ్వముతో ఆరంభమైనటువంటి అన్ని నామాలు అందులోనే కదా ఉంది. ఈ నామాలన్నీ కూడా సహస్రనామ తత్తుల్యం. ఇంకా ఆ సహస్రనామాల్లో మొత్తము మీరు కష్టపడి ప్రపంచంలో చేసే ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఇది ఈయన క్షేత్రజ్ఞుడు, ఈయన కూటస్థుడు, ఈయనే బ్రాహ్మణుడు, ఈయనే క్షత్రియుడు, ఈయనే సమస్తము అని మీరు ఏవేవైతే భేదాభిప్రాయాలతోటి ఈ ప్రపంచం అంతా చూస్తున్నారో ఆ భేదమంతా కూడా ఈ యొక్క రామనామంలోనే ఉందయ్యా. కాబట్టి రామ 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 అనండి. ఇది ఎవరు చెప్తున్నమాట? ఈశ్వరుడు. మనం ఒకవేళ దాసోహం అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడే కదా రామశబ్దాన్ని నీకు ఇస్తోంది. మొట్టమొదట దాసోహం ఎవడికి చెప్పాలి? ఈశ్వరుడికేగా మొట్టమొదట దాసోహం అనాల్సిన వాడు ఎవరు? ఈశ్వరుడే. ఎందుకంటే రామజ్ఞానము విష్ణు జ్ఞానము ఈ సృష్టికి ఇచ్చిన వాడు పరమేశ్వరుడు. పార్వతీ అమ్మవారు ప్రశ్న వేయడం, అష్టాదశ పురాణాలు ఆయన పరమేశ్వరుడు చెప్పడం, తద్వారా వ్యాసుల వారు రాయడం మనకు అందడం జరిగింది. ఇప్పుడు నీకు తెలిసిన విష్ణు జ్ఞానము, నీకు తెలిసినటువంటి సమస్త దేవతాక జ్ఞానము ఎవరి నుంచి వచ్చింది? ఆయన్ని పక్కన పెట్టి నువ్వు విష్ణు జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ జ్ఞానం నీకు నిలుస్తుందా అంటే గురువును వదిలిపెట్టి గురువు ఇచ్చినటువంటి జ్ఞానం కావాలి, కానీ మా గురువు వెధవండి అని చెబితే ఎలా ఉంటుందో అలా అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలు. ఇది సముద్రుడి దగ్గర ఎందుకు చెప్పుకోవాలయ్యా అంటే ఈ సముద్రుడి యొక్క గొప్పతనం ఏమిటి? అన్ని నదుల్ని ఇందులో కలుపుకున్నాడు. అబ్బే అన్నీ కలిసిపోయినాయండి, ఇది లెక్కలో అది కాదు, శుద్ధమైన గంగలో స్నానం చేయాలి అని మాట్లాడితే ఎంత తెలివి తక్కువతనమో. మిగతా నదుల్లో ఇది ఎక్కువ ఇది తక్కువ అనుకుండేది ఎలాగో సముద్రుడి దగ్గరకు వచ్చేటప్పటికి యమునకైనా గంగకైనా మిగతా దేనికి ఇంకా తేడా లేదు, అన్నీ సముద్రంలోకి వచ్చి ఒకటే ఎట్లా అయిపోయినాయో
అలా అన్నిటినీ ఏకం చేయగలిగినటువంటి జ్ఞానం ఇచ్చే గురువు ఎవరైనా ఈ సృష్టిలో ఉంటే పరమేశ్వరుడు. అందుకని శ్రీరామ అనే ఒక్క శబ్దం మనం అంటే 100 కోట్ల రామాయణం పారాయణం చేస్తే ఏ ఫలితం వస్తుందో 100 కోట్ల రామాయణం ఏంటి 100 కోట్ల రామాయణం ఉండే అవకాశం ఉందా అని మీరు అడగచ్చు. మొత్తము మనకి దొరుకుతున్న రామాయణం వాల్మీకి మహర్షి ఇచ్చింది 24,000 శ్లోకాలు. ఈ 24,000 శ్లోకాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి ఏమండి? రాముడు పుట్టాలి అని వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేశారండి. ఈ ప్రార్థనని విన్నటువంటి రామచంద్రమూర్తి నేను భూమి మీదకి వస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్పాడండి. వచ్చాడండి. ఒకటే అయినటువంటి ఆయన 4 రూపాలుగా భరత లక్ష్మణ శత్రుఘ్న సమేతుడిగా కనిపించాడండి. ఈ మొత్తం పనులు చేసుకుంటూ సీతా అమ్మవారిని వివాహం చేసుకొని వెళ్ళి ఋషులందరినీ అర్చించుకొని సేవించుకొని రావణాది రాక్షసుల్ని నిర్జించాడు. ఇది మొత్తం ఆయన వయస్సు ఎంత? పుట్టిన దగ్గర నుంచి 40 ఏళ్ళు. ఆయన రాజ్యం ఏలింది ఎంతకాలం? 11,000 సంవత్సరాలు. అంతకాలము చరిత్ర ఇందులో లేదుగా. 40 ఏళ్ల చరిత్రగా మీ దగ్గరున్న రామాయణం. అసలు రామాయణం శతకోటి ప్రవిస్తనం. అందులో మనకి దొరుకుతున్నది ఎంతయ్యా అంటే వశిష్ఠ గీతగా యోగ వాసిష్టంగా చెప్పబడేటటువంటి 32,000 శ్లోకాలు, 24,000 శ్లోకాల రామాయణము, 12,000 శ్లోకాల ఆనంద రామాయణము, అలాగే ఆశ్చర్య అద్భుత రామాయణాలు భూమి మీద దొరుకుతున్నాయి. ఇది కాక ఇంకా చాలా విశేషంగా రామాయణం విస్తృతంగా ఉంది. ఈ విస్తృతమైన రామాయణం అంతా ఒక మనిషి వాడి జీవితంలో కానీ వాడు 100 జన్మలెత్తి కానీ 500 జన్మలెత్తి కానీ 1000 జన్మలెత్తి కానీ చదవలేడు. మరి ఈ అల్పుడైనటువంటి మానవుడికి మార్గం ఏమిటి అంటే పరమేశ్వరుడు చెప్పింది శ్రీరామ. అందుకనే తెలుగు వాళ్ళందరం అదృష్టవంతులం. శ్రీరామ. దానికి గుర్తుగా రామచంద్రమూర్తి ఏం చేశాడు? సమస్తము నాలో ఎలా లయమవుతుందో రాముడు ఏమంటాడంటే సమస్తము ఈశ్వరుడిలో లయమవుతుంది. ఇది ఆయనకి తెలుసు. అందుకని అక్కడికి వెళ్ళి ఈ సముద్రపు ఒడ్డున రావణాసురుణ్ణి సంహరించాడు. రావణాసురుణ్ణి చంపడం వల్ల రాముడికి 3 రకాల దోషాలు వచ్చాయి. ఏమిటా దోషాలు? రావణాసురుడు మంచి వేదము, బాగా పూర్తి వేదం అంతా వచ్చినవాడు, మహావేద పండితుడు, పరమేశ్వరుడు అంతటి వాడికి లంకకి గృహప్రవేశం చేయించిన బ్రాహ్మణుడు. కాబట్టి ఆయన లోపల చదువుకున్న వేదం అంతా శరీరం పోతే వేదం ఏమైంది? నిరాశ్రయమైపోయింది. ఈ నిరాశ్రయమైనటువంటి వేదాన్ని అలాగే వదిలేస్తే ఆ వేదమాత తిట్టుకుంటుంది రాముణ్ణి. దాన్నే బ్రహ్మహత్యా దోషం అంటారు. ఆ వేదము నిరాశ్రయం అయిపోయింది కదా, ఆమె అనుకుంటూ ఉంటుంది అయ్యో నాకు ఈ స్థితి కలిగించాడు. మరి ఈ వేదాన్ని ఒడిసి పట్టగలిగిన వాడెవడు ఈ సృష్టిలో అంటే పరమేశ్వరుడు. ఆ రామేశ్వరంలో ఒక శివలింగం పెట్టి ఈ రావణాసురుడి యొక్క బ్రహ్మ విద్య వేద విద్య ఏదైతే ఉందో దానికి ఈ లింగమునందు ఆశ్రయం కలిగించాడు. దాంతో ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. ఇక రెండోది ఏమిటి అంటే వీరహత్యా దోషము. మంచి శస్త్రాస్త్రాలు ఉన్నాయి రావణాసురుడి దగ్గర. ఆ శస్త్రాస్త్రాలన్నీ శరీరం పోతే పోయినట్టే కదా. వాటన్నిటినీ తీసేయడం కోసము వేదారణ్యము అనే చోట ఇంకొక శివలింగ ప్రతిష్ఠ చేసి శస్త్రాస్త్ర విద్యలన్నిటినీ అందులో నిక్షిప్తం చేశాడు. రావణాసురుడి యొక్క శస్త్రాస్త్ర విద్యలకి ఓ శరీరం. మరి రావణాసురుడు రుద్రవీణ వాయించినటువంటి వాడు. అనేకమైన కళలు ఉన్నాయి. ఈ కళలన్నీ నిరాశ్రయం అయిపోయినాయి కదా. ఒకటి శృతి, రెండోది స్మృతి, మూడోది పురాణం. పురాణంలో అనేకమైనటువంటి కళలు ఉంటాయి. ఈ 3 లుప్తమైపోతున్నాయని ఆ పురాణగతమైనటువంటి ఆయన యొక్క పూర్తి కళలన్నిటినీ తీసుకొచ్చి మయూరవనంలో అక్కడ ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి అందులో నిక్షిప్తం చేశాడు రామచంద్రమూర్తి. రాముడంతటి వాడు బ్రహ్మహత్యా దోషం పోవడానికి పరమేశ్వర లింగం ఒకటి పెట్టి పరమేశ్వరుని ఆరాధించి ఆ విద్యలన్నీ ఇందులో పంపించాడు. దీనికి ఆధారం ఏమిటి అంటే కూర్మ పురాణం. కూర్మ పురాణంలో చాలా విశేషంగా ఈ మనం రామేశ్వరము రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినట్టు వ్యాసుల వారు రాశారు. ఎవరో మామూలుగా అల్లాటప్ప వాళ్ళు రాస్తే ఏమండి ఇది వాల్మీకి రామాయణంలో లేదు కదండి అంటే వాల్మీకి రామాయణంలో 11,000 సంవత్సరాల చరిత్ర ఉందా? లేదు కదా. కొన్ని పురాణాలు టంకిస్తాయి. ఆ పురాణాలలో కూర్మ పురాణము రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి ప్రతిష్ఠ చేసినట్టు. కూర్మ పురాణం వ్యాస లిఖితం కాబట్టి వ్యాసుణ్ణి ధిక్కరించగలిగేటటువంటి శక్తి మనకు లేదు కాబట్టి వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు కాబట్టి అలాంటి వ్యాసుల వారు ఈ
సముద్రుడి దగ్గరికి వచ్చి ఎవరైతే శివలింగం కానీ లింగ స్నానాదులు కానీ ఇత్యాదులు చేస్తే ఆనాడు రామచంద్రమూర్తి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయటం వల్ల ఆ కింద నీళ్లు తాకుతున్నాయి. ఇదే నది నీళ్లు అక్కడ తాకుతుంది. మనకి హిందూ మహాసముద్రము, బే ఆఫ్ బెంగాల్ రెండూ కలిసి అక్కడ బే ఆఫ్ బెంగాల్ నీళ్లు ప్రధానంగా మనం వెళ్ళే రామతీర్థం అని స్నానం చేస్తామే, అగ్నితీర్థం అని మొట్టమొదట ఉండేటటువంటి బావి అగ్నితీర్థం. ఆ అగ్నితీర్థ జలమంతా పరమేశ్వరుడి కింద లింగానికి తాకుతూ ఉంటుంది. ఎవడు బ్రహ్మహత్యా దోషాలు చేశాడో వాడు కూడా ఈ మాఘ పౌర్ణమి, మా అఘ సమస్తమైన పాపాలని తీసేటటువంటి పౌర్ణమిని ఈ పౌర్ణమి అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేస్తారు సముద్రంలో. సమస్తమైనటువంటి పాప పంకిలం అంతా భస్మీపటనమై ఉత్తరోత్తర పాపం చేయకుండా ఉండాలి అనేటటువంటి సూచనని అది మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఒకటది. రెండు, ఈ మాఘ పౌర్ణమి నాడు దక్షుడంతటి వాడు అతను సముద్రంలో స్నానానికి వెళ్ళాడు. వెళ్తే ఒక శంఖంలో దాక్షాయణి అమ్మవారు దొరికింది ఆయన. దక్షుడికి దాక్షాయణి ఎలా దొరికిందో మనమందరము కూడా దక్షులము, మేము చాలా సమర్థులము, మేము ఇంత తెలియగల వాళ్ళము, మేము అంతటి వాళ్ళము అని అనుకునే వాళ్ళందరికీ ఇక్కడ దాక్షాయణి లభిస్తుంది. ఏది ఆ దాక్షాయణిని ఈశ్వరుడికి అర్పించి ఆనందించిన వాళ్ళెవరికీ ఇబ్బంది లేదు. కానీ ఈ దక్షతని ఈశ్వరుడికి అర్పించి కూడా అవమానించేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, ఈ దక్షత మొత్తము పరమేశ్వరుడి నుంచి వచ్చింది అని మర్చిపోయి అవమానించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరి పరిస్థితి దక్షుడు. మరి ఇక్కడ నదికి ఏమిటండి ఇంత ప్రత్యేకత అంటే, మీకు మొట్టమొదట నిరీశ్వర యాగం జరిగింది ఎక్కడ? ద్రాక్షారామంలో, అవునా? అది ఇక్కడే దగ్గర. ఆ దక్షుడు ఈ నది, ఈ సముద్ర జలాల దగ్గర నుంచే దాక్షాయణి అమ్మవారిని పొందినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాం. ఆ దాక్షాయణి అమ్మవారు దాక్షాయణిగా పిలవడం ఆవిడకి ఇష్టం ఉండదు. లోకం నన్ను దాక్షాయణి అని పిలుస్తుంది, నీ కుమార్తెగా నేను ఉండడానికి ఇష్టపడను అని. అందుకనే మీకు దాక్షారామంలో కూడా మామూలుగా అయితే దాక్షాయణి అని పిలవాలి కదా అమ్మవారిని, మాణిక్యాంబ అని పిలుస్తారు, దాక్షాయణి అని పిలవరు అక్కడ. ఆ మాణిక్యాంబగా దాక్షాయణి మారినటువంటి చోటు దక్షారామం. కాబట్టి దక్షుడి కుమార్తె అయిన ఈశ్వరుడి పట్ల ద్వేషం కలిగితే ఆ శక్తి వాడిని వదిలిపెట్టి సర్వనాశనం చేసి తన యొక్క నామాన్ని, రూపాన్ని కూడా మార్చుకుంటుంది. అందుకని శివద్వేషం పనికిరాదయ్యా, విష్ణుద్వేషం పనికిరాదయ్యా. విష్ణువుని, శివుణ్ణి, అమ్మవారిని, శక్తిని, గణపతిని అందరినీ ఒక్కలాగా చూడాలి సూర్యనారాయణమూర్తి. ఈ మాఘమాసంలో ఒకటి సమస్తమైనటువంటి నదులు అంటే మీకు కాశీ దగ్గర నుంచి, బదరి దగ్గర నుంచి ఏ ఏ విష్ణు క్షేత్రాలు, శివక్షేత్రాలు ఉన్నాయో ఆ అన్ని చోట్ల నీళ్లు ఈ సముద్రంలోకి వచ్చి కలుస్తున్నాయి. కలవట్లేదా? సముద్రంలోకి వచ్చి కలుస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఇక్కడ కలుస్తూ ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల యొక్క జలాలు ఇక్కడికి వస్తున్నాయి. పైనుంచి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం పూర్తిగా ఎప్పుడు ఉంటుంది. అందుకనే ఎప్పుడు సముద్రంలో బడబాగ్ని ఉంటుంది. సముద్రంలో ఉన్నంత అగ్ని మనకి ఎక్కడ బయట ఉండదు. మీకు ఇన్ని రిఫైన్డ్ పెట్రోల్స్ ఇవన్నీ రాజమండ్రి పక్క నుంచి ఆ సముద్రంలో తీయడానికి కారణం ఏమిటి? సముద్రంలో ఉంటుందన్నమాట మొత్తం అవసరమైనటువంటి ఈ పాంచభౌతికమైన సమస్త శక్తులు. మాఘమాసంలో చాలా విశేషంగా స్వామి ఒడ్డుకి అందరికీ జనాలకు అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు వచ్చి సముద్ర స్నానం చేయకూడదు, మహాపాపం. సముద్ర స్నానం ఎట్లా పడితే అట్లా చేస్తే, అర్థమైందమ్మా? సముద్ర స్నానము ఎలా పడితే అలా వచ్చి చేయకూడదు. ఒక మాఘమాసంలో కార్తీక పౌర్ణమికి కొన్ని సందర్భాల్లో మాత్రమే సముద్ర స్నానము ప్రతి పౌర్ణమి చేయొచ్చు. పౌర్ణమి నాడే చేయాలి తప్ప ప్రతిరోజు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చేయకూడదు. చేస్తే మాందేహారుణ యొక్క పాపాలు ఏముంటాయో అవి మనల్ని అంటుకుంటాయి. ఇవాళ ఎవడు స్నానం చేస్తాడో మన పాపాలన్నీ కూడా అక్కడికి చేరిపోతాయి. అందుకని అందరము పాపరహిత స్థితికి వాళ్ళు వచ్చాం. ఇక మీదట ఉత్తరోత్తర ఎలా జీవించాలి అనేది మనం నిర్ణయించుకోవాలని. జై శ్రీరామ్.